నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చూస్తున్నారు కదా, ఐఎంఎఫ్ విసిరిన బిచ్చన్ డబ్బులతోటి పాకిస్తాన్ మళ్ళీ టెర్రర్ క్యాంప్స్ నిర్మించుకుంటుంది. అయితే ప్రత్యేకించి భారత డిఫెన్స్ వ్యవస్థల సర్వీలెన్స్కి అందకుండా అధునాతన టెక్నాలజీతోటి వీటిని నిర్మించుకుంటోందిట. ఎంత దుర్మార్గం! మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్లో 9 ఉగ్ర క్యాంపుల్ని భారతదేశం కొట్టేసింది. జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంది. అండ్ అలాగే హిజ్బుల్ ముజాహిదీన్, ఇంకా రెసిస్టెన్స్ ఫోర్స్, ఇంకా దాంతోపాటు వేరేతర ఉగ్రవాద సంస్థలు కూడా ప్రస్తుతం ఈ పునర్నిర్మాణ కార్యక్రమంలో, అదేదో దేశ పునర్నిర్మాణం, జాతి పునర్నిర్మాణం లాగా ఉగ్రవాద క్యాంపుల పునర్నిర్మాణ కార్యక్రమంలో అవి ప్రస్తుతం చాలా బిజీగా నిమగ్నమవుతుంటే వాటికి కాపలా కాస్తున్నది పాకిస్తాన్ ఆర్మీ. ఇప్పటికైనా అర్థం కావట్లేదా? పాకిస్తాన్ మిలిటరీ వేరు, అలాగే జిహాదీలు వేరు అని. ఇద్దరూ ఒకటే. జిహాదీలు యూనిఫామ్ వేసుకుంటే మిలిటరీ అయిపోతారు, మిలిటరీ వాళ్ళు యూనిఫామ్ తీసేస్తే జిహాదీలు అయిపోతారు. వీళ్ళకి ఒక జిహాదీ జనరల్ ఉన్నాడు, సయ్యద్ అసీం మునీర్. ఈయన జనరల్ అండ్ మనీ మధ్యనే ఫీల్డ్ మార్షల్ అయ్యాడు. ఫీల్డ్ మార్షల్ తనకు తానుకు ఇప్పించుకున్నాడు, షహబాజ్ షరీఫ్ చేత మాట్లాడించుకొని, మీరు నన్ను ఫీల్డ్ మార్షల్ చేస్తున్నారని ఒకరోజు పొద్దున్నే ఆయనకు ఫోన్ చేసి చెప్తే, అలాగేనండి, తప్పగానండి, మీరు ఫీల్డ్ మార్షల్ అండి అని. ఏ మొహం పెట్టుకొని ఫీల్డ్ మార్షల్ టైటిల్ ఆయన తగిలించుకున్నాడో తెలియదు, కానీ అది అయిపోగానే అమెరికా పోయొచ్చాడు. మధ్యలో బెలూచిల చేతిలో చావు దెబ్బలు తిని చావు తప్పి కన్ను లొట్టపోయి ఇస్లామాబాద్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని అక్కడి నుంచి అమెరికా వెళ్ళి అక్కడ ఆయన పెట్టిన భోజనం చేసి ఆయనకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ప్రతిపాదన చేసి మరీ వెనక్కి వచ్చిన తర్వాత ఇప్పుడు పునర్నిర్మాణ కార్యక్రమంలో ఉన్నాడు. ఎవరైనా మీరు ఏం చేస్తున్నారంటే, మా దేశ పునర్నిర్మాణంలో మేము ఉన్నాము, మనం అలాగే జాతి పునర్నిర్మాణంలో మేము ఉన్నామని చెబుతారు. సిగ్గు లేకుండా టెర్రర్ క్యాంపుల పునర్నిర్మాణంలో ఈయన వీళ్ళిద్దరితో కలిసి పనిచేస్తున్నాడు, హఫీజ్ సయీద్ తోటి, మసూద్ అజహర్ తోటి. ఈయన కూడా ఎక్కడ ఆ బంకర్లోంచి తప్పించుకొని ఎవరు మన బిష్నోయ్ గ్యాంగుల నుంచి బారి నుంచి తప్పించుకొని మొత్తానికి పీఓకే చేరుకున్నాడు. పీఓకేలో ఇప్పుడు జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్లో తలదాచుకున్నాడు ఈయన. ఆయన ఆశ్రయం ఇచ్చాడు. వీళ్ళిద్దరికి రక్షణ ఇస్తున్నది ఈయన ఆధ్వర్యంలోని సైన్యం. ఎక్కడెక్కడ వాళ్ళు కడుతున్నారంటే, కొత్త శిబిరాలు ఏర్పడుతున్న ప్రాంతాలు కేల్ అనేది ఇంతా కూడా పీఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనే. కేల్, సరాది, దుధ్నియాల్, అద్దుకామ్, జురా, లిపా, పచ్చిబాన్, కహూటా, కోట్లీ, చాలా ప్రధానమైనది కోట్లీ అనేది, ఖుయిరట్ట, మంధర్, నికాయిల్, చమన్కోట్, జంకోట్. ఇక్కడ నిర్మిస్తున్నారు. ఎలా వీళ్ళు నిర్మిస్తున్నది? వీటిని అడవులతో కూడిన కఠినమైన భౌగోళిక ప్రాంతాల్లో, ఇవన్నీ కూడా దట్టమైన అటవులు ఉన్న ప్రాంతాలు మొత్తం. అంటే సర్వీలెన్స్కి దొరకకుండా, రాడార్ సర్వీలెన్స్కి దొరకకుండా, అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కి దొరకకుండా కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. ఎలా ఏర్పాటు చేసుకున్నారు? ఇరాన్ కనుక మనం చూస్తే ఫోర్డో, అలాగే నతాన్స్, అలాగే అఫ్సహాన్, ఈ 3 న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఏంటంటే ఇలాగే జనావాసాలకి ఇసిరేసినట్టు ఏ పర్వత సానువుల కిందో లోపల 200 అడుగులు 300 అడుగుల లోపల వీళ్ళు చేస్తున్నది కూడా అదే. ఇప్పుడు 150 అడుగుల లోపల నుంచి 350 అడుగుల లోపల కట్టుకుంటున్నారట. ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్న డబ్బులు ఇవన్నీ ఐఎంఎఫ్ మొన్న బిచ్చం వేసింది కదా, ఇలాగా చేత్తో ఎడం చేత్తో ఇదిలిస్తే వచ్చిన $1 బిలియన్, పాకిస్తాన్ కరెన్సీలో 3.5 కోట్ల రూపాయలు ఆ డబ్బులతో మొదలెట్టారట. ఇంకా ఏంటంటే చిన్న స్థాయి శిబిరాల కూడా వీళ్ళు కడుతున్నారు అక్కడ. ఆ చిన్న స్థాయి శిబిరాల్లో ఒక్కో శిబిరంలో 200 మంది ఉగ్రవాదులకి వీళ్ళు చోటు కల్పిస్తున్నారు. పాపం డిస్ప్లేస్ అయ్యారు కదా 9 క్యాంపులు, టెర్రర్ క్యాంప్స్ని భారతదేశం డిస్మాంటిల్ చేసిన తర్వాత ఆపరేషన్ సింధూర్లో. చచ్చిన వాళ్ళు సావంగా మిగిలిన వాళ్ళు డిస్ప్లేస్ అయిపోతే వాళ్ళందరినీ ఒక చోట చేర్చి మళ్ళీ వాళ్ళకి ఉగ్రవాదం నూరిపోసే కార్యక్రమంలో వీళ్ళిద్దరూ చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళిద్దరికీ రక్షణ కల్పించడంలో ఆయన బిజీగా ఉన్నాడు, ఫీల్డ్ మార్షల్. సరే, ఈ మినీ శిబిరాలకి ఎవరండి రక్షణ ఇస్తున్నారంటే, మళ్ళీ ఈయన వాళ్ళ కోసం స్పెషల్ ఆర్మీ యూనిట్స్ని పెట్టారు, సయ్యద్ అసీం మునీర్ గారు. భద్రత కోసం థర్మల్ సెన్సార్స్, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారట. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? చైనా నుంచి. ఎవరు పంపించారు? జీ జిన్పింగ్ పంపించారు. అంటే ఒకడు బిచ్చం వేస్తాడు, ఒక ఇంట్లో కూర తెచ్చుకుంటాడు, ఒక ఇంట్లో అన్నం తెచ్చుకుంటాడు, ఒక ఇంట్లో రసం తెచ్చుకుంటాడు, ఇంకో ఇంట్లో మజ్జిగ తెచ్చుకుంటాడు. ఇది వీళ్ళ దౌర్భాగ్యం. వీళ్ళు ఏంటంటే అక్కడ అడుగు తెచ్చుకున్న వాటితోటి మళ్ళీ వీళ్ళు చేసేది ఉగ్రవాదం. ఇప్పుడు తేలు నీళ్ళలో కొట్టుకుపోతుంటే ఒక సాధువు చూశాట, అయ్యో కొట్టుకుపోతాండి కదా అని చెప్పేసి, పాపం అని చెప్పేసి ఆ తేలుని ఇలా నీళ్ళలోంచి తీసి ఇసిరైపోతే ఆయన కుట్టిందిట. అది ఏంటి నువ్వు కుట్టావంటే, ఇది నా నైజం, ఇది నేను కుట్టకుండా ముద్దు పెట్టుకుంటానా అని అడిగిందిట. ఇలాగ వాళ్ళ నైజం అది. వాళ్ళకి ₹4 చేతిలో ఉంటే ₹3, ₹3.5 ఉగ్రవాదం మీద ఖర్చు పెట్టుకొని ఆ ₹1 ఒక 100 మంది
తలో గుప్పెడు తింటారు. ఇంతకన్నా భావదారిద్ర్యంతో వెతికే బహుశా ఉగ్రముఖులున్న ప్రాంతాలు ప్రపంచం ఇంకెక్కడ ఉండవేమో, ఒక పాకిస్తాన్లోనే ఉంటాయేమో. సరే, తాజాగా ఏమైందంటే దీనికి సంబంధించి ఒక కీలకమైన మీటింగ్ జరిగింది. దానికి ఈయన చైర్ చేశాడు. ఎవరు? జైషే మొహమ్మద్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సీక్రెట్ మీటింగ్లో జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, రెసిస్టెన్స్ ఫోర్స్, ఇంకా ఐసిస్, హమాస్, చిన్న చిన్నవి క్యాంప్స్, వాళ్ళందరూ వచ్చి వాళ్ళ సంఘీభావం ప్రకటించారట. ఐఎస్ఐ ఉన్నతాధికారులు, ఈయన తర్వాత ఐఎస్ఐ డీజీగా ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన ఈ మీటింగ్ చైర్ చేశాడనమాట. సమావేశంలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? ఉగ్ర మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం, టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఎలా తయారు చేసుకోవాలి, భారతదేశం డిస్మాంటిల్ చేసేసింది కదా ఆపరేషన్ సింధూర్ తోటి, ఎలా తయారు చేసుకోవాలి, అలాగే నాయకత్వాలని, లీడర్షిప్స్ని ఏమైనా మార్చాలా, ఎలా మార్చాలి, ఒకవేళ నియామకాలు చేయాలి అంటే ఎలా చేయాలి, ఎవరిని మనం ట్రస్టెడ్ పర్సన్స్గా పెట్టుకోవాలి. ఆల్రెడీ మనకి భారతదేశం నుంచి ఈ జ్యోతి మల్హోత్రా లాంటి ఈ వ్లాగర్సు వీళ్ళందరూ, యూట్యూబర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళని మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ భారతదేశంలో ఎలా చేసుకోవాలి. మేడం మెన్ అని ఒక ఆవిడ ఉంటుంది అక్కడ పాకిస్తాన్లో, ట్రావెల్ ఏజెన్సీ నడుపుతుంది, ఆవిడని కూడా పిలిచారంట ఈ సమావేశానికి. సరే, అంతర్జాతీయ సహాయాన్ని ఎలా ఈ ఉగ్ర క్యాంపులకు వాడుకోవాలనే దాని మీద చాలా సుదీర్ఘంగా చర్చించారు. ఎలా మార్చుకోవాలంటే వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చినాయి, ఏడీబీ నుంచి వచ్చినవి, ఇంకా ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి వచ్చిన సహాయాన్ని ఉగ్ర శిబిరాల పునర్నిర్మాణానికి మనం వినియోగించాలి అని గట్టిగా తీర్మానం చేసుకున్నారు వాళ్ళు. ఎంతంతా ఎవరెవరి దగ్గర నుంచి వచ్చిందని చూస్తే ఏడీబీ నుంచి $350 మిలియన్ రుణం. ఎలా, ఏ రూపంలో వచ్చింది? మహిళల ఆర్థిక సాధికారికత. వాళ్ళ దేశం అనుకుంటున్న పాకిస్తాన్ అనే ఉగ్రముఖం నివసించే ప్రాంతంలో ఏది లేదో ఆ పేరుతో వాళ్ళు తెచ్చుకున్నారు. మహిళల ఆర్థిక సాధికారత అనే పేరుతో తెచ్చుకున్నారు. దాన్ని టెర్రర్ క్యాంప్స్ కోసం మళ్ళీ ఇస్తున్నారు అనమాట, పునర్నిర్మాణం కోసం. ఇది కాక ఐఎంఎఫ్ నుంచి $7 బిలియన్ ప్యాకేజ్ ఉంది, బెయిల్అవుట్ ప్యాకేజ్. అందులో 2 విడతలు ఇప్పటికే తీసుకున్నారు. అంటే ఇదే మెయిన్ ప్రధానంగా వచ్చింది. ఆల్రెడీ అక్కడ ఫస్ట్ విడతలో వచ్చిన $1 బిలియన్ 3.5 పాకిస్తాన్ రూపీస్ వస్తే, ఇప్పుడు ఇక్కడ ఈ టెర్రర్ క్యాంప్స్ కట్టడం ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారనమాట. ఇక చైనా బ్యాంకుల నుంచి ఎంత తీసుకున్నారంటే $3.3 బిలియన్ రుణాన్ని ఆల్రెడీ పొందడానికి వాళ్ళు ప్రయత్నించారు. $3.3 బిలియన్, అందులో కొంత రిలీజ్ అయినట్టు సమాచారం. సో ఈ డబ్బులన్నీ తీసుకొచ్చి ప్రస్తుతం టెర్రర్ క్యాంప్స్ నిర్మించుకుంటున్నారు. ఎలా నిర్మించుకుంటున్నారని ఇందాక మనం చెప్పిన ప్లేసెస్ చూస్తే కనుక 14 ప్రాంతాలు, అన్నీ కూడా దట్టమైన అటవీ ప్రాంతాలు, చాలా కఠినమైన, అంటే వెరీ రిజిడ్ టు ఐడెంటిఫై అండ్ ఈవెన్ టు ట్రేస్. ఎవరికి? రాడార్ సర్వీలెన్స్కి దొరకదు ఇది. అలాంటి ప్రాంతాలు పెట్టుకున్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇరాన్లోని ఫోర్డో, నతాన్స్ అండ్ అఫ్సహాన్ ఎలా అయితే మరి భూమి అడుగు పొరల్లో ఎక్కడ కట్టుకున్నారో అలాంటి టెంపరీ ఏం కాదు, పర్మనెంట్ స్ట్రక్చరు. అంటే వాళ్ళ జన్మలకి ఇక అంతకు మించి టెర్రరిజం తప్పితే ఇంకోటి లేదు. వాళ్ళ శ్వాస అదే, వాళ్ళ ఆహారం అదే, వాళ్ళ చావు కూడా దాంతో ముడిపడింది. సరే, మొత్తంగా ఏంటంటే పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ, అలాగే ప్రభుత్వం అని అక్కడ ఉన్న మొత్తం కార్టూన్ క్యారెక్టర్స్తో నిండి ఉన్న ఒక ప్రభుత్వం అక్కడ ఉంటుంది. వీళ్ళందరూ కలిసి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని అడవుల్లో హైటెక్ ఉగ్ర శిబిరాలు, ఇది ప్రస్తుతం వాళ్ళు చేస్తుంది. వాళ్ళు ఏదో ఖాళీగా ఉన్నారని అనుకోమాకండి, వాళ్ళు ఖాళీగా ఏం లేరు, ప్రస్తుతం ఈ బిజీ పనిలో ఉన్నారు. మొన్న అమెరికా వెళ్ళినప్పుడు ఆయన కూడా మరి భోజనం పెట్టిన తర్వాత ఎంతో కొంత ఏదో మీ సంతోషం అని ఇలా జోల పట్టి మరి ఆయన ఇసిరిన బెచ్చం డబ్బులు కూడా తీసుకొచ్చాడు అసీం మునీర్. సో ఇప్పుడు దాని గురించి కూడా ఆ డబ్బులు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు అనమాట. వాళ్ళ ఏకైక లక్ష్యం భారత్లో ఉగ్రవాదాన్ని పంపు చేయటం, భారత్లో విధ్వంసం సృష్టించడం. నిఘా తప్పించుకునేందుకు వాళ్ళు హైటెక్ టెక్నాలజీని కూడా చైనా నుంచి, సరే వాళ్ళ దగ్గర అంతా 2 నెంబర్ టెక్నాలజీ ఉన్నది, పేరుకి మరి డిస్ప్లే చేయడానికి మాత్రం నెంబర్ 1 అని చెబుతారు, వాడిని తెప్పించుకున్నారట. ఏంటంటే అందులో ప్రత్యేకించి భారత రాడార్ వ్యవస్థని, శాటిలైట్ థర్మల్ స్కానింగ్ని తప్పించుకోవడం కోసం అవి పనిచేస్తాయట. ఈ శిబిరాల్లో కూడా, టెర్రర్ క్యాంప్స్లో కూడా థర్మల్ మాస్కింగ్, రాడార్ షెనింగ్, శాటిలైట్ డిప్లెక్షన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఎంత అడ్వాన్స్డ్ అంటే చచ్చినోళ్ళు చావంగా ఇంకా లోపల ఉగ్రవాదం కడుపు నిండా ఉబ్బరించుకున్న మొత్తం ఉగ్రముఖులు ప్రస్తుతం అక్కడ టెక్నాలజీ ఉగ్రముఖులు అక్కడ పనిచేస్తున్నాయి. వీళ్ళకి సహాయం చేస్తుంది చైనా. సో మొత్తంగా ఏంటంటే భారతదేశం దాడులు చేసిన భవిష్యత్తులో నివారించేందుకు ఈ ఏర్పాట్లన్నీ పాకిస్తాన్
చేసుకుంటోంది. సో ఇది మొత్తానికి కదా. ఐఎంఎఫ్ బిచ్చం వేస్తే ఆ డబ్బులు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ గౌరవనీయ మాన్యశ్రీ అసీం మునీర్ గారు మన ట్రంప్ గారు పెట్టిన భోజనానికి వెళ్ళి వారు భోజనం అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన తాంబూలం డబ్బులు, ఇలాగే ఏడీబీ ఇచ్చిన రుణం మహిళల సాధికారత కోసం, అవి వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన డబ్బులు అన్నీ తీసుకొచ్చి ఇలా 14 ప్రాంతాల్లో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనే వాళ్ళు టెర్రర్ క్యాంప్స్ 9 మనం డిస్మాంటిల్ చేస్తే 14 చోట్ల కడుతున్నారు. ఈసారి భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కి ఎక్కడా కూడా ఆ క్యాంప్స్ దొరకవట. మరి ఏ స్థాయిలో చేయబోతున్నారో మనం వేచి చూడాల్సిందే.